నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక నూతన వ్యక్తులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత ఉత్సాహంగా సాగుతుంది. మేషరాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలను అందుకుంటారు. ఇక అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మిత్రుల సహాయ సహకారాలనేవి అన్ని విధాలుగా అందుతుంది. వారి సహాయంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీరుస్తారు. అలాగే మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను పొందగలుగుతారు. ఇక స్థలాలను, గృహాలను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాల వైపు పయనిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నవి. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకి తమ సత్తా చాటుకునే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యల్లో అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు. ఈరోజు మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారు ఈరోజు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.